జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరైతే భారతదేశాన్ని వ్యతిరేకిస్తారో, భారతదేశానికి ద్రోహం చేయాలని కానీ భారతదేశానికి చెడు చేయాలని కానీ ఎవరైతే ఆలోచన చేస్తారో ఇలా తొక్కి నారదీయాల్సిందే. ఏమంటారా? ఈ ఖలిస్తాన్ ఉద్యమకారులు మీకు తెలుసా? చెప్పాలంటే వాళ్ళు ఉద్యమకారులు కాదు, వాళ్ళు ఖచ్చితంగా తీవ్రవాదులు. ఇప్పుడు ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదులు, అదేవిధంగా ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, 2 రోజుల క్రితం మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకు పోయిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. మోడీ గారు ఈ అమెరికా పర్యటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి ఆహ్వానిస్తేనే పోయినాడు. ఇది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా అమెరికా అధ్యక్ష బాధ్యతలను చేపట్టి ఈరోజు కేవలం 26 రోజులు మాత్రమే అవుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన వారం రోజుల్లోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి మోడీ గారిని అమెరికాకు ఆహ్వానించాడు. అది కూడా అధికారికంగా కావడం ఇక్కడ విశేషం అనమాట. అందుకే మోడీ గారు సాధ్యమైనంత త్వరగా అమెరికా పర్యటనకు అయితే పోయిచ్చినారు. డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత మొదటిసారి ఇజ్రాయెల్ ప్రధానిని ఆహ్వానించాడనమాట. ఇక రెండవసారి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు. అంటే మన దేశానికి పెరుగుతున్నటువంటి ఇంపార్టెన్స్ గురించి ఇప్పటికే మీకు అర్థం ఉంటుంది అనుకుంటున్నా. సరే, మోడీ గారు డొనాల్డ్ ట్రంప్తో దాదాపుగా 1 గంట పాటు సమావేశమైనారు. ఈ సమావేశం తర్వాత మనం అడగకుండానే కొన్ని ఆయుధ వ్యవస్థలను కూడా భారత్కు అందించడానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాడు. చెప్పాలంటే ఆయన మనకు ఆఫర్ చేశాడు. వాటిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో రెండోదైనటువంటి F-35 ఈ విమానాలను భారత్కు అందించాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చైనా గురించి మీకు తెలిసి ఎట్టాడదో, ఈ చైనా అంటే అమెరికాకు కూడా పడదు. చైనా మన శత్రు దేశం. అదేవిధంగా ఈ తీవ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్తాను. ఇప్పుడు వాళ్ళ పంచం చేరుతారు ఈ బొంగులో దేశం వాళ్ళు, అదే బంగ్లాదేశ్ వాళ్ళు. మరి ఈ ఇజ్రాయెల్కు ఎట్లయితే చుట్టూ అన్ని శత్రు దేశాలు ఉన్నాయో ఈ భారతదేశానికి కూడా ఆ విధంగా చుట్టూ శత్రు దేశాలు తయారవుతున్నాయిరా. ఖచ్చితంగా వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలన్నట్టు ఆ కోణంలో ఆలోచన చేశాడని చెప్పి నేను అనుకుంటున్నా. ఏమంటారా? అదేవిధంగా జావెలిన్ మిసైల్ సిస్టమ్స్ను, అలాగే స్ట్రైకర్ మిలిటరీ ఈ క్వారియర్స్ను భారత్కు అందించడానికి అమెరికా అధ్యక్షుడు పూర్తి సానుకూలత అయితే వ్యక్తం చేశాడు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏందయ్యా అంటే, ఈ 3 ఆయుధ వ్యవస్థలను భారతదేశం అమెరికాను కోరలా, అంటే అడగలా. కానీ డొనాల్డ్ ట్రంపే చొరవ తీసుకుని మరి వీటిని భారత్కి ఇవ్వడానికి ముందుకొచ్చాడు. సరే, ఈ విషయం వచ్చింది కాబట్టి, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు అర్థం అవ్వాలా, ప్రతి న్యూస్ కూడా మీకు అందరికీ చేరాలా. నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటన వల్ల మనకు వనగూరినటువంటి ప్రయోజనాలు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని చెప్పేసి, తెలియాలని చెప్పి నేను ఇప్పుడు ఇదంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇకపోతే భారత్ అమెరికా దగ్గర నుంచి 56 కానీ లేకపోతే 112 కానీ ఈ F-35 యుద్ధ విమానాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. అబ్బా, ఈగ 112 ఈ F-35 యుద్ధ విమానాలు కానీ వచ్చినాయనుకో మొత్తం మోగిపోతుంది. మామూలుగా ఉండదు, మ్యాటర్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక మన ప్రధాని మోడీ గారు వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో చర్చిస్తున్న సమయంలోనే ఈ ఊర కుక్కలు కొన్ని ఉన్నాయి కదా, ఇడిజాతి కుక్కల ఈ ఖలిస్తాన్ వాళ్ళు, వీళ్ళు పెద్ద సంఖ్యలో ఈ వైట్ హౌస్ వద్ద ఉన్నటువంటి వైట్ హౌస్ పార్క్ వద్దకు చేరుకొని గొడవ చేయడం ప్రారంభించారు. ఇంకెట్టో మిడి దెబ్బలు కావాలి కదా, దానికోసం మోడీ డౌన్ డౌన్ ఖలిస్తాన్ జిందాబాద్ అంట నినాదాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అదే సమయంలో వైట్ హౌస్ పార్క్ వద్దకు మన భారతీయులు కూడా చేరుకున్నారయ్యా. ఏ ఊరికే ఉంటారు మన వాళ్ళకి ఎంత ఉండదో అంత 100 రెట్లు ఉంటుంది మన వాళ్ళకు. ఇక మన వాళ్ళు భారత్ జిందాబాద్, మోడీ జిందాబాద్ అంటూ మన త్రివర్ణ పతాకాలు చేతపట్టుకొని పెద్ద ఎత్తున వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఖలిస్తాన్ గుండాలు మన NRI భారతీయులు ఆ పార్కులో ఒకరికొకరు ఎదురుపడినారు. ఇక ఒక్కసారిగా అమెరికా పోలీసులు అలర్ట్ అయిపోయినారు. అంటే చూడబోతా ఉంటే మామూలుగా లేదు, ఇంకా ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. ఇంకా అమెరికా పోలీసులు అయితే అలర్ట్ అయిపోయినారు. వెంటనే రంగంలో ఎదిగినటువంటి అమెరికా పోలీసులు ఖలిస్తానీ గుండాల చేతుల్లో ఉన్నటువంటి ఈ ఖలిస్తానీ జెండాలను లాక్కొని ఇసిరి పారేసే వాళ్ళను అక్కడి నుంచి బయటకు తరిమేశారు. అర్థమవుతుందా? కానీ ఆ పార్కులో ఉన్నటువంటి మన భారతీయుల మీద కనీసం చెయ్యి కూడా చేసుకోకపోవడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. మన వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నప్పటికీ మన భారతీయుల విషయంలో మాత్రం అమెరికన్ పోలీసులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది ఎవరు ఎడతప్పుడు వాళ్ళు ఎవరు మంచివాళ్ళు అనేది వాళ్ళకు తెలుసు. వాళ్ళేం అమాయకులేం కాదు కదా. ఇంకా
మన ప్రధాని మోడీ గారితో చర్చలు జరిపిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా ఖలిస్తాన్ తీవ్రవాదం విషయంలో భారత్తో కలిసి పనిచేస్తామంట అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇకపైన ఖలిస్తాన్ తీవ్రవాదులకు బ్యాండ్ బజాయించడం ఖాయం, దాంట్లో మాత్రం డౌటే లే. మీరు గమనించారో లేదో, మొన్న ఈయన ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం టైంలో వాడున్నాడు కదా పన్ను, అందరూ ఒక పక్కన ట్రంప్కు జై ధ్వానాలు పలుకుతూ ఉంటే వీడు ఖలిస్తాన్ జిందాబాద్ అని వీడు వాగుతున్నాడు పక్కన. ఇది వాళ్ళ బతుకుయా? అర్థమైంది మీకు? అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురు చేరేలా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.